గెలుపు తామస్ గెలవాలి. ఎందుకు తామస్? వాళ్ళు ఏం చేయలే మాకు. ఇప్పుడు 5 ఉన్నాడు. 5 ఉన్నాడు కదా. అప్పుడు 5 ఇప్పుడు 5 వాని మోకం కూడా మేము చూడలే ఇక్కడికి. ఈడ ఈ రోడ్లు అంతా వేసింది తెలుగుదేశం పీరియడ్ లో, ఆ బోర్ వేసిన తెలుగుదేశం పీరియడ్ లో. మాకు నీళ్ళు తాగుతుండే చంద్రబాబు పీరియడ్ లో. అవన్నీ చంద్రబాబు చేసిన అభివృద్ధులే. వీళ్ళు వచ్చినాడు, గెలుచుకున్నాడు. రౌడీల రాజ్యం అయిపోయింది. అది ఇప్పుడు పెరిగిపోయింది ఈ ఊర్లో. వాళ్ళు వచ్చి మాకు చేసింది ఏమి లేదు. అన్ని చంద్రబాబు, రామారావు పీరియడ్ లో చేసి. మా నమ్మకం ఏమంటే తామసే గెలవాలని మా నమ్మకం. తామసే గెలుస్తాడు. తామస్ గెలుస్తాడంటే కొత్తగా వచ్చాడు, ఏమన్నా చేస్తాడని ఒక ఆశతో చేస్తా ఉన్నాం. మాకు వచ్చి తిరిగి చూసిందే లేదు. గెలిచినాడు. అదే ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్ చూసి వేసేసినారు, గెలిచినాడు. అంతే అంతే. తామస్కి వేస్తాం అంటా ఉంటారు. రైతు భరోసా నువ్వు చెప్పిన ఆయన చెప్పినట్టుగా మాకు రానేలే మా చిన్న కొడుకు. అంతే. ఆడ ఇంటికి రాసినాను నేను, ఇచ్చినారు. దాన్ని 2 రూమ్లు వేసినాము. కరెంట్ కడితే డబ్బు అడుగుతున్నాడు 80,000 ఇవ్వమని. ఇంకా కరెంట్ ఏడనేలే. ఇంక వీణ వస్తే మాకు చేస్తాడు, అందువల్ల ఆయన గెలిపిస్తాము. నేను వాళ్ళకే తామస్కే వేస్తాను. గెలవచ్చు. ఒక 30-40 ఆయన చెప్పినట్టుగా లక్ష కూడా గెలవచ్చు. 50,000 గెలుస్తారు. ఇంకా తామసే గెలుస్తాడు. టీడీపీ గెలిస్తున్నాం. తామసే గెలుస్తాడు. ఉంది ఆమె. వాళ్ళ నాయన వాళ్ళు వచ్చాడు, ఏమి చేసింది లే. ఇప్పుడు కొత్తగా వచ్చినాడు, ఈయన చూస్తాం. ఈసారి బాగా చేసినట్టు నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడు. అందుకని ఈయనకేస్తాం. కొత్తగా వచ్చినాడు కాబట్టి ఈయనకేస్తాం. బాగా చేస్తే మళ్ళీ కూడా ఈయనకేస్తాం. అది బాగలేదని వదులుకున్నాము, ఇంకా దానికి వేయం. అది నారాయణ స్వామి మేము ఇక్కడ బాగా చేసినాము అంటున్నారు. ఏం చేసినాడా? వచ్చినాడు 5 ఏళ్ళకి ఒకసారి చూసేసిపోయేదానికి. ఎవరు డిన్నర్ పెడితే తినేసిపోను. ఎవరు వచ్చినారా? ఏమి లేదు. వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలు. ఏదో ఆయన వల్ల పాప కూడా ఓడిపోతుంది. ఆయన కూతురు కాబట్టి ఆమె కూడా రాదు. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చినాడు కాబట్టి ఈయన వస్తాడు. ఈయన బాగా చేసిన నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడు. ఏమీ లేదు. రైతు భరోసా కూడా ఈయన మా కొడుకు వేస్తామన్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళుగా ₹1 లేవాడికి. మేము టీడీపీకి వేస్తాం. తామస్ గారికి వేస్తాం. మెజార్టీ ఒక 20-30 మెజార్టీ వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు టీడీపీ వచ్చలేదు కాబట్టి ఒక 30 వస్తుంది. మామూలుగా వచ్చే కండిషన్ ఉంటే 1,00,000 ఓట్లు చూడడం. ఇప్పుడు చాలా మంది మారినా గానీ కొంచెం తక్కువ ఉంటది కాబట్టి ఒక 30-40 దాకా వస్తుంది మెజార్టీతో. అంతా నిద్రపు చేసేసారు అప్పుడు. ఆయన చూసి రాజశేఖర రెడ్డి ఏమో చేసినాడని ఆయన చూసి వేసినారు. రెండోసారి కొడుకు వస్తే కొడుకు కూడా అట్టే చేశా. అంతే, ఎవరు ఎయిరు. అవును. ఇప్పుడు థామస్ గారు అనేవాళ్ళు ఒక పొజిషన్ లో ఉండేవాళ్ళు. అతనికి ఎలా డెవలప్ చేయాలని, ఎలా డెవలప్ చేస్తే ఎలా పైకి వస్తారు అందరూ. అతని మైండ్ సెట్ ఎలా ఉందంటే ఫుల్ ఫ్లక్చుడ్ గా నేను ఏదో ఒకటి చేయాల, నన్ను నమ్ముకొని ఇక్కడ పెట్టారు, చేయాలా అన్న ఒక మైండ్ సెట్ తో వచ్చారు. నారాయణ స్వామి గారు 2 టైమ్స్ గెలిచిన తర్వాత ఈసారి ఎందుకు సీట్ ఇచ్చి మళ్ళా వద్దని చెప్పారు. సీట్ ఎందుకు పికేసి మళ్ళీ వాళ్ళ కూతురికి ఇచ్చారు. ఈయన గెలవరని తెలిసే కదా వాళ్ళ కూతురికి ఇచ్చారు. తండ్రికి వెళ్ళినప్పుడు కూతురు ఎలా గెలుస్తుంది? అది ఒక బ్రహ్మ. 2 టైమ్స్ గెలవడం అనేది అది డబ్బుతో గెలిచింది, అభివృద్ధితో గెలవలేదు. అభివృద్ధి అంటే మనం ముందున్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కన్నా ఇది 0%. ఇప్పుడు తను ఒక చిన్న ఊర్లో ఒక ఎస్సీ వర్గంలో పుట్టి తను చాలా ఎత్తుకు ఎదిగారు అంటే అతని మైండ్ సెట్ కష్టపడి శ్రమించి బతకాలా, మనకి ఒక గుర్తింపు కావాలా అని ఒక స్థాయికి ఎదిగారు. అలాగే మన కాన్స్టిట్యున్సీ కూడా 0లో ఉన్న కాన్స్టిట్యున్సీని మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కల్పించి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో వస్తున్నారు కాబట్టి మేము ఆయనకి సపోర్ట్ చేస్తాము. ఆయన గెలుస్తారు కూడా. ఫైనల్లీ మీ సపోర్ట్ ఎవరికన్నా? థామస్ గారికి సపోర్ట్. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుస్తారు ఆయన? ఒక 50 నుంచి 1,00,000 మెజారిటీ. జెండా పండుగ సాక్షిగా తెలుగుదేశం గెలిపే ఖాయమే.